బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెంచల్గూడ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను పరామర్శించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి ఉన్నారు. బాల్కా సుమన్ అరెస్టు వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఆరా తీశారు. సింగరేణిలో అవినీతిని బయటపెట్టినందుకే అక్రమ కేసులు పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని, కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా, ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు, ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదు అన్నాడు. ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోకూడదా? శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్లీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి సెక్షన్లు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతి.